ఓం నమః శివాయ. హైదరాబాద్ కొంపల్లి నుండి విచ్చేసిన వసంత్ కుమార్, అరుణజ్యోతి దంపతులు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ముందుగా ఈ పుణ్య దంపతులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి చెంత వారి పేర్లపై వారి గోత్రనామాలైన చెరుకునోళ్ల గోత్రం, పసుపుల గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. భక్తి పారవస్యంతో స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆధ్యాత్మిక సంతృప్తి పొందారు. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర, అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకర. మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః నభో నభో భవతియాయమానో నాం విదయామిత్యగ్రే భాగం దేవి విదధ్యాన ప్రచంద్రమాస్త్రి దీర్ఘమాయుః. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించారు. పృథివ్యాయదన్నమమ అద్యైదన్నమమ అన్నైదన్నమమ వాయుర్దన్నమమ పుష్టేవ్రయాభిదైదన్నమమ. దంపతులిద్దరూ యాగం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనాథుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణానికి ఇటుకలు అందించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. సేవా మార్గంలో భాగంగా అమెరికాలో స్థిరపడిన వారి ప్రియమైన కుమార్తె అంబికా జమ్ములా గారి 50వ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ దంపతులు రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటారు. దూరదేశంలో ఉన్న వారి కుమార్తె పుట్టినరోజున అనాథుల ఆకలి తీర్చి మానవత్వాన్ని చాటారు ఈ పుణ్యమూర్తులు. కుమార్తెపై ఉన్న ప్రేమానురాగాలను ఇలా సేవారూపంలో వ్యక్తం చేసిన ఈ పుణ్యమూర్తుల కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని అంబికా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. నా పేరు అరుణజ్యోతి, మా వారి పేరు వసంత్ కుమార్ ఠేంబూర్ని. మేము కొంపల్లి దుల్లపల్లి నుండి వచ్చాము. ఇంతకుముందు ఒక 2 years 3 years బ్యాక్ వచ్చాము. అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ మొదలు కాలేదు. ఇప్పుడు చూస్తే చాలా 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 మార్పు వచ్చేసింది. చూస్తుంటేనే ఎంతో ఆనందంగా సంతోషంగా అనిపించింది. ఇంకా ఉన్న వాళ్ళు మీరు అందరూ సేవ చేసే వాళ్లకు అందరికీ మా కృతజ్ఞతలు. ఇక్కడ అరేంజ్మెంట్స్, తర్వాత నీట్నెస్, మేనేజ్మెంటు చాలా అద్భుతంగా ఉంది. ఈసారి వచ్చి చూస్తే మాకు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. టెంపుల్ కూడా చాలా విశాలంగా చాలా అందంగా కట్టారు. దాని శంకుస్థాపన అయిన తర్వాత నేను రాలేకపోయాను, కానీ ఈసారి మాత్రము నవంబర్లో వచ్చే ప్రోగ్రాంలో మేము సంతోషంగా మేము కూడా
తోడ్పడతాము. తర్వాత ఏంటిదంటే ఇక్కడ ఆ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఇక్కడికి రావాల్సింది అని కోరుకుంటూ నేను వీళ్ళంతా చేసిన దానికి ధన్యవాదాలు చెప్తూ నేను చాలా సంతోషపడ్డాను. థ్యాంక్ యూ. భక్తి సేవా మార్గాలను ఒకే చోట కల్పించేలా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వెలసిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అద్భుతమైన ఆలయ నిర్మాణం జరుగుతుంది. భక్తులు సమర్పించే కానుకలతోనే అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కడుతున్న శివాలయ నిర్మాణానికి మీకు తోచిన సాయం చేసి అనంతమైన పుణ్యఫలాలు పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.